ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని చెప్పారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఆకునూరి మురళి వంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను, విద్యా వ్యవస్థలో లోపాలను వారు సమావేశంలో ప్రస్తావించారు. అంగన్వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు సీఎం రేవంత్. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్వాడీల్లో విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్య, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు సీఎం. విద్యా కమిషన్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాలు 15 నుంచి 28% వరకు బడ్జెట్ విద్యకి సంబంధించిన కేటాయింపులు చేస్తున్నారు. సో ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే సింగిల్ డిజిట్ 7% దగ్గర ఆగిపోయాం మనము. గత ప్రభుత్వం బడ్జెట్ 6.4% ఇచ్చారు. అందుకనే ఈసారి తప్పకుండా 15% అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అది. సో 15% తప్పకుండా విద్యకు కేటాయించాలనే ఉద్దేశంతో మేము అది స్ట్రాంగ్గా రికమెండ్ చేశాము. దానికి ఫైనాన్స్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సానుకూలంగా వారు రెస్పాండ్ అయ్యారు. సో అట్లాగే స్కూల్ అంటే ఇట్ ఇస్ ఏదో ఒక చిన్న తరగతి గది కాదు, ఒక టీచర్ కాదు. సో ఒక తరగతికి ఒక టీచర్ ఉండాలి, ఒక తరగతికి ఒక గది ఉండాలి. సో ఒక స్కూల్ అంటే 45 అంశాలు ఉంటుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. సో ఇలాంటి స్కూల్స్ను మనము తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. సో వారు కూడా మండలానికి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ని మేము మొదలు పెట్టబోతున్నాము అనే ఒక మంచి తీపి కబురు మాకు చెప్పడం జరిగింది. సో దాన్ని మేమందరం కూడా చాలా హర్షించడం జరిగింది. అలాగే మనకి రివ్యూకి సంబంధించి అసలు స్కూళ్ళల్లో ఎలాంటి విషయాలు జరుగుతున్నవి, ఎలాంటి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అనేది క్యాప్చర్ చేయాలి. అలాగే టీచర్స్ ఎలా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు అనేది, స్కూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ల ద్వారా పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఎంఈఓలని, డిఓలను కూడా స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. అట్లాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అంటే ఈరోజు మనకి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన ఎస్హెచ్జి కమిటీస్ పెట్టారు. సో అది ఒక రిపేర్లకు సంబంధించి ఫైన్ కానీ, బట్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధించి అది బాగా మనకి జరగాలి అంటే ఆ పిల్లల తల్లిదండ్రులతో కమిటీ వేయాలి. ఆర్టీఈ చట్ట ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ చట్ట ప్రకారము తల్లిదండ్రుల కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి మేము అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలో పూర్తి స్థాయి తేదీలు ప్రకటిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ తమను పట్టించుకోనే లేదని వాపోయారు. గ్రూప్ 2 పోస్టుల పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. సెక్రటేరియట్లో కొనసాగిన ఈ భేటీలో నిరుద్యోగుల డిమాండ్లను పరిశీలించారు. వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, వచ్చింది కూడా, మనం ఈ బిడ్డలకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉద్యోగాలు ఇవ్వటానికి. 4 రోజులు ఆలస్యం అయితే ఖర్చు మనకే తగ్గిద్ది. వాళ్ళు పోస్ట్పోన్ చేయమంటే 4 రోజులు, సంవత్సరం, 6 నెలలు పోస్ట్పోన్ చేయమంటే 6 నెలలు జీతాలు ఇచ్చేది భారం మనకే తగ్గిద్ది. మనకు చాలా సంతోషం, మందేమైంది చాలా సంతోషం చేయొచ్చు. కానీ మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి కదా. మనం పోస్టుల పెంపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు నిరుద్యోగులు. గత 10 ఏళ్లుగా తమ సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పారు. తమ సమస్యల పట్ల కాంగ్రెస్ సర్కార్ సానుకూలంగా స్పందించిందని చెప్పారు. సో మేము ఈ రోజు
మన బట్టి విక్రమార్క గారు కలవడం జరిగింది. డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో సార్ని కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. గ్రూప్ 3 విషయంలో పోస్ట్ విషయంలో పెంచాలని కూడా అడిగినాము, పెంచుతామని కూడా మాట్లాడారు. గ్రూప్ 2ని డిసెంబర్లో వేయాలని ఖచ్చితంగా మేము చెప్పాము. త్రూ చైర్మన్ ఫోన్ నుంచి చైర్మన్తో మాట్లాడారు. దానికి సానుకూలంగా వాస్తవానికి ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ మమ్మల్ని పిలవలేదు. మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మా సమస్యని పరిష్కరించి డిసెంబర్లో ఏదైతే ఎగ్జామ్ పెట్టమని మేము అడిగామో మా ప్రభుత్వానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే కొన్ని నెలల నుంచి మేము యుద్ధం చేస్తున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశించిన విధంగానే ప్రభుత్వం మమ్మల్ని స్పందించింది. కొత్త తేదీలను టీజీపీఎస్సీ త్వరలో ప్రకటిస్తుందన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం తమది కాదన్నారు మల్లు రవి. తమది ప్రజాప్రభుత్వం కాబట్టే నిరుద్యోగులను పిలిచి మాట్లాడామన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. మరి ఇక్కడికి వచ్చినట్టు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉద్యమం చేయాలనుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని ఏదో ఎంతో కాలంగా మరి చదివి ఇబ్బంది పడతామనేటటువంటి వాళ్ళందరి యొక్క ఆలోచన తీసి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీరు మీ అభిప్రాయాల్ని గౌరవించే ఎగ్జామినేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. మీరందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరు కూడా నిరాశపడొద్దు, ఎవరు కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేమందరం కూడా డిస్కషన్కి ఓపెన్గా ఉన్నాం. మా దగ్గరికి రాండి. ఇప్పుడు కాకుండా కూడా ఫ్యూచర్లో కూడా మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా ఎగ్జామినేషన్ కావచ్చు లేదైనా ఏ ఇష్యూ వచ్చినా కూడా మా ప్రభుత్వం ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడం సంతోషకరమన్నారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్. వరుసగా పరీక్షలు ఉండడం వల్లే నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీతో మాట్లాడి గ్రూప్ 2 వాయిదా వేయించారని తెలిపారు. ఎగ్జామ్స్ వరుసగా ఉండడం వల్ల మా మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ప్రిపరేషన్కి సరైన సమయం లేదని చెప్పడం వల్ల ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆ విషయాన్ని నివేదిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సానుకూలంగా వ్యవహరించడం అనేది ఒక సంతోషకరమైన వార్త. ఇప్పటి నుంచి విద్యార్థులు డిసెంబర్లో జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో పరీక్షలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిఎస్సీ పరీక్షలు కూడా ప్రారంభం కావడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అభ్యర్థుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించింది సర్కార్. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీజీపీఎస్సీ నిర్ణయంతో 4వసారి పరీక్షలు వాయిదా పడ్డాయి. హైదరాబాద్ సెక్రటేరియట్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ముసాయిదాపై అధికారులతో చర్చించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు విద్యారంగంలో మార్పులపై విద్యావేత్తలతో డిస్కస్ చేశారు. సికింద్రాబాద్ బోనాల జాతరకు రావాలని సీఎంను ఆహ్వానించారు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అర్చకులు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ అమెరికా టూర్ షెడ్యూల్ ఖరారైంది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సెక్రటేరియట్లో స్కిల్ వర్సిటీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ముసాయిదాపై సూచనలిచ్చారు. యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించారు అధికారులు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం. శిక్షణ పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దీనిపై కంపెనీలతో ముందుగానే మాట్లాడాలని సూచించారు సీఎం. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని 1-2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వం సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు సీఎం రేవంత్. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని తెలిపారు. అంగన్వాడీల్లో విద్యా బోధనలకు అదనంగా మరో టీచర్ను నియమించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మాస్టర్ ప్లాన్పై ఆర్కిటెక్ట్స్తో చర్చించారు సీఎం రేవంత్. కొడంగల్, మదిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం సబ్ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిటీకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని చైర్మన్ గా నియమించారు. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ వింగ్ కు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఇన్ఛార్జి మంత్రి, రెవెన్యూ మంత్రి, మేయర్ ఉండనున్నారు. ఆస్తుల పరిరక్షణ, విపత్తు సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనపై పనిచేయనుంది హైడ్రా. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ నేతృత్వంలోని మంత్రుల బృందం వచ్చే నెల 3న రాత్రి అమెరికా బయలుదేరుతుంది. వారం రోజులు అమెరికాలోని డల్లాస్ వంటి రాష్ట్రాలలో పర్యటించనుంది. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించనుంది. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్కు సీఎం తిరిగి రానున్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు మంత్రులు. రైతు భరోసాకు, రైతు రుణమాఫీకి తేడా తెలియకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కౌలు రైతులు ఆదుకుంటామని చెప్పారు. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ, పంటల బీమా వంటి వాటిని అమలు చేసి రైతులకు అండగా నిలుస్తామన్నారు మినిస్టర్స్. రైతు రుణమాఫీ చారిత్రాత్మక ఘట్టమన్నారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీ హామీ ఇచ్చి నెరవేర్చామని తెలిపారు. రైతులను బీజేపీ, బీఆర్ఎస్ చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కోలనూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అర్హులైన రైతులకే రైతు భరోసా అందిస్తామన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ సాగులో లేని భూములకు రైతు బంధు ఇచ్చి ప్రజాధనం వృధా చేసిందని విమర్శించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్లో రైతు భరోసా అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు మంత్రులు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఒకే సంవత్సరం ఒక 25-30 రోజుల్లో 31,000 కోట్ల రైతుల నెత్తరున్న భారాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. ఎప్పుడైనా గత 10 సంవత్సరాల కాలంలో రైతులతోని ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకునే ఒక విధానాన్ని రూపొందించాలని ఆలోచన వైనంని మర్చిపోయినారు. ఈరోజు రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవాలి, విధానాన్ని మీ ముందు పెట్టాలని ఆలోచన చేస్తున్న తరుణంలో ఎన్ని కష్టాలున్నా ఈ 31,000 రుణమాఫీయే కాకుండా రేపు రాబోయే రైతు భరోసా కాకుండా ఇప్పుడు పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఏ రకంగా సాయం జరగట్లేదని ఈ సంవత్సరంలోనే పంట నష్టపోయినటువంటి రైతుకి బీమా వచ్చేటట్టుగా దాన్ని కూడా రూపకల్పన చేస్తున్నాం. పంట బీమా పథకం కూడా వస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతు భరోసాకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సందర్భంగా మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీని నియమించి అన్ని జిల్లాలలో రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉంది. గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమని చెప్పారు. 93,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. త్వరలోనే రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్. సో ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నష్టం చేసింది గత ప్రభుత్వం. తెలంగాణ ప్రజలపై భారం మోపి పోయింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఏ నిర్ణయం అయితే తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిందో అదే రాంగ్ డెసిషన్. కొత్త రేషన్ కార్డుల విషయం కూడా నేను స్పష్టమైన ప్రకటిస్తున్నా, మేము కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము. రేషన్ కార్డు కేవలం రేషన్ కోసమే ఉంటది. ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్ అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. జిల్లా అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో పంచాయతీరాజ్ బాధ్యతే కీలకమైందన్నారు మంత్రి సీతక్క. బాధ్యతతో పనిచేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆదేశించారు సీతక్క.
భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది తెలంగాణ ఆషాఢమాస దశాబ్ది బోనాల ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్. ముఖ్యమైన దేవాలయాల్లో ఉత్సవాలకు మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. గతంలో అధికారులు మాత్రమే పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం ఉండేదని గుర్తు చేశారు. ఈసారి ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేయడం జరిగిందన్నారు పొన్నం. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ పూర్తయ్యాయని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10% అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విండోస్ 11, విండోస్ 10 క్లౌడ్ సర్వీస్తో నడిచే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ మొరాయించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, సాఫ్ట్వేర్ సహా పలు సేవలకు ఆటంకం ఏర్పడింది. భారత్లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్లైన్స్ సేవలు స్తంభించాయి. మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యతో అనేక దేశాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విండోస్ 11, 10 ఆపరేటింగ్ సిస్టమ్స్ లో టెక్నికల్ సమస్యతో విమాన, బ్యాంకింగ్ సహా పలు సేవలకు బ్రేక్ పడింది. ఆన్లైన్ సేవలు, టికెట్ బుకింగ్స్ అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో సమస్యలు తలెత్తాయి. हम लोग मुंबई से आए, एक्चुअल में ज़्यादा तो नहीं है, बट वहाँ पे बरसात की वजह से थोड़ा लेट हुआ और थोड़ा कोई इधर कोई सर्वर इशू ऐसा कुछ बता रहे, उसकी वजह से थोड़ा लेट हो गया. हमारे को 12 से 5 बजे की टाइम की फ्लाइट थी हमारी और 12:20 पे बोल रहे हैं कैंसिल हो गई. ये टेक्निकल प्रॉब्लम, हमारे को कुछ मालूम नहीं बोलता है. अब फ्लाइट कैंसिल हो गई है, बाकी कुछ मत बोलो बोलते. वहाँ पर बारिश, आज अलर्ट था वहाँ पर, तो वहाँ ज़्यादा इससे टाइम लग गया. 40 मिनट्स 30 मिनट्स तक हुआ, ज़्यादा नहीं हुआ. దేశవ్యాప్తంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ యూజర్లను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఈ ప్రభావంతో క్లౌడ్ సర్వీస్ బేస్ మీద నడిచే పీసీలు, ల్యాప్టాప్లు వాటంతటవే రీస్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా పలు కంప్యూటర్లలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ కాలేదు. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే సమస్య వచ్చినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో బ్లూ స్క్రీన్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపింది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్యతో భారత్లో విమాన, ఐటీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇండిగో, ఆకాశ్ ఎయిర్, స్పైస్ జెట్తో పాటు ఇతర విమాన సంస్థల సేవలకు విఘాతం కలిగింది. 200కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. I will be missing my US flight. So I do have like a connecting flight from Bangalore to Nagpur. If I'm getting affected by this flight, so my next sector will be affected as well. So I don't know when I will be reaching Nagpur. So they are mentioning that this is due to like some software issue that the computers are like crashing, and there is a genuine issue about the software getting crashing, or like Windows are getting crashed because of the CrowdStrike bug and all. The flight has been cancelled and that we need to go meet with the Indigo team over there. And Indigo has made no arrangements whatsoever. So they're saying that they have a pan-India system outage at the moment. And that is also why they were not able to send out any information through either SMS or an email. మైక్రోసాఫ్ట్లో సమస్యలపై స్పందించారు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ కంపెనీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం టచ్లో ఉందన్నారు. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యను గుర్తించారని చెప్పారు. మైక్రోసాఫ్ట్లో సమస్యతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సంస్థలకు ఎలాంటి ముప్పు లేదన్నారు అశ్విని వైష్ణవ్. మైక్రోసాఫ్ట్లో సమస్యతోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో రిలాక్స్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీరు, ఆహారం అందించాలని ఎయిర్లైన్స్ సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ కంటెంట్ అప్డేట్లో ఉన్న బగ్తో తలెత్తిన సమస్యపై కస్టమర్లతో చర్చించినట్లు తెలిపారు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కోర్జ్. మ్యాక్, లైనక్స్ సిస్టమ్స్ పై ఎలాంటి ప్రభావం లేదన్నారు. ఇది భద్రతాపరమైన వైఫల్యమో, సైబర్ దాడో కాదని సమస్యను గుర్తించి డీబగ్ను ఫిక్స్ చేశామని తెలిపారు. సమస్యకు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ పై మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. సంబంధిత అప్డేట్ ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపింది. దీనికి డీబగ్ ను రూపొందించామని, సమస్య పరిష్కారం అయినట్లేనని చెప్పింది మైక్రోసాఫ్ట్.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఇవాళ రేపు 5 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వాయుగుండం తుపానుగా మారే సూచనలు కనిపించడం లేదని, రేపు వాయుగుండం తీరం దాటే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతుంది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఉత్తర, ఈశాన్య జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో పగలంతా వాతావరణం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. That's all for now. Stay tuned.